పుట్టింటి ప్రేమ, తోడబుట్టిన అనుబంధం, కుటుంబ బంధాలు ఇవన్నీ ఒకప్పుడు మనిషికి అండగా నిలిచేవి. కానీ ఇప్పుడు ఆస్తి కోసం అవే బంధాలు శత్రుత్వంగా మారుతున్నాయి. అక్క అనే పిలుపులో అమ్మ ఉంటుంది. అక్కే అమ్మాయి తన తర్వాత పుట్టిన తోబుట్టువులను సాకుతుంది. కానీ ఆ తమ్ముడికి అవేమీ కనిపించలేదు. చిన్నప్పుడు స్నానం చేయించి, ఆడించి, లాలించి నిద్రపుచ్చిన అక్క ప్రేమ ఏ మాత్రం గుర్తుకు రాలేదు. భార్యా పిల్లలతో కలిసి ఆస్తి కోసం అక్కనే అంతం చేశాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం తుమ్మలపెన్ పహాడ్కు చెందిన సురభి బుచ్చయ్య, లక్ష్మమ్మలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సైదులు ఉన్నారు. పెద్ద కుమార్తె సురభి అంజమ్మ భర్త లేకపోవడంతో అదే గ్రామంలో నివసిస్తోంది. వారి చిన్న కుమార్తె ఉమకు వివాహ సమయంలో పసుపు కుంకుమల కింద 2 ఎకరాల 20 గుంటల భూమి ఇవ్వగా ఆమె పేరుపై 2 ఎకరాల 3 గుంటల భూమి రిజిస్ట్రేషన్ అయ్యింది. మిగిలిన 17 గుంటల భూమి ఇతర కారణాల వల్ల రిజిస్ట్రేషన్ కాలేదు. ఆ 17 గుంటల భూమి కోసం ఉమ కుటుంబానికి, ఆమె అన్న సైదులు కుటుంబానికి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దక్క సురభి అంజమ్మ చెల్లెలు ఉమకు మద్దతుగా నిలిచింది. ఆ 17 గుంటల భూమి ఉమకే చెందాలంటూ అంజమ్మ తన తమ్ముడు సైదులతో గొడవ పడేది. అక్కా తమ్ముళ్ల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో 2025 జూలైలో సైదులు, అతని భార్య, కుమారుడు, వారి బంధువులు కలిసి అంజమ్మ, ఉమపై దాడి చేశారు. దీంతో వారిపై అప్పట్లో ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్ లోనే ఉంది. 17 గుంటల భూమిని ఎలాగైనా దక్కించుకోవాలన్న సైదులు కుటుంబం అంజమ్మ, ఉమల అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ముందుగా అంజమ్మను అంతమొందిస్తే అడ్డు చెప్పేవారు ఉండరని భావించారు. ఇందుకోసం పక్కా ప్రణాళికతో అదును కోసం ఎదురు చూశారు. ఈ నెల 18న ఉదయం 6 గంటల సమయంలో ఉపాధి హామీ పనికి వెళ్తున్న అంజమ్మపై సైదులు దాడికి పాల్పడ్డాడు. తోడబుట్టిన అక్క అనే ఆలోచనను మరిచి కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ముగ్గురం ఆడోళ్ళం. ఒక ఆమెను కాకరా, ఈమె పెద్ద ఆమె ఇంటికాడనే ఉంటుంది, భర్త లేడు. వాళ్ళ బామ్మార్దులు వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి గొడవలు అయితే ఉన్నాయి. ఆయన మేము 1 సంవత్సరం కోలాడిపోయి అక్కడే ఉండి మళ్ళీ తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటుంటే గత 20 రోజుల నుంచి కనబడట్లేదు. నైట్ వచ్చిండు. నైట్ నుంచి మరి ఉదయం నేను పనికి పోదామని 3ంటికి లేచి నా పని నేను చేసుకొని సోమవారం అని ఇట్లా స్నానం చేసి నేను రాయపాటు తోటకి వెళ్ళినా. ఈమె కరువు పోదామని రెడీ అయ్యింది. వాడు కనబడ్డాడు పిల్లగాళ్ళని కూడా చంపుతాడో మరి ఏం చేస్తాడో గొడవలు అవుతుండే. జాగ్రత్తగా ఉండని నేను చెప్పిపోయినా. నాకేం కాదు లేవే, నేను పోయి 1 గంటలని తిరిగి వస్తా అని. ఆమె కరువు పని పోయింది అట్టింది. ఇక గ్రామ పంచాయతీ దగ్గరనే మా ఇల్లు ఆడనే ఉంది. పర పట్టుకొని పోయిందో మరి తట్ట పట్టుకుని ఆయన కత్తి తీసుకొని వచ్చిందంట. ఇక నరికి ఇక చంపిండు. ఆయన ఇక ఎప్పటి నుంచో అనుకుంటారు సంపాలనుకుంటారు. చంపిరయ్యా. గతంలో కూడా మమ్మల్ని ఉరికించి కొట్టినా చేసినా కూడా ఇదే పోలీసు వాళ్ళు కూడా సంప్రదించిన మేము. పోలీసు వాళ్ళు సంప్రదించినప్పుడు పోలీసు వాళ్ళు కూడా మందలించడం జరిగింది. మందలించినా కూడా వాళ్ళు ఇనకోకుండా అయ్యా మాకు ప్రాణహాని ఉంది అయ్యా అని చేతులెత్తి దండం కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇవాళ కేవలం భూ కక్ష తగాదలతోని ఆమెను చంపితే చెల్లెకి అడ్డు ఎవడు ఉండడు, ఆ భూమిని ఆక్యుపై చేసుకోవాలన్న ఒక అహంకారం దురుద్దేశంతోనే వాళ్ళ బామ్మార్దులు 4 భార్య కొడుకు కలిసి ఈ బామ్మార్దుతో హత్య చేపించారు సార్. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడ్డ సైదులు, హత్యలో పరోక్షంగా భాగస్వాములుగా ఉన్న అతని భార్య ధనలక్ష్మి, కుమారుడు శివతేజలు నడిగూడెం మండలం బృందావనపురంలోని సైదులు బావమర్ది కొండా భీమయ్య ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న కొండా భీమయ్య కోసం గాలిస్తున్నారు. సురభి అంజమ్మను ఒక పథకం ప్రకారం ఆమెపై దాడి చేసి ఆమెను గాయపరిచి ఆమె చంపడం జరిగింది. ఇది కొంతకాలంగా వాళ్ళ మధ్యలో భూమికి సంబంధించిన తగాదా నడుస్తుంది. అది ఇంతకుముందు కూడా అదే విషయంలో వీళ్ళు ఒకరు దాడి చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా కేసులు కూడా నమోదైనాయి. అందులో 2 పార్టీలకు సంబంధించి 2 గ్రూపులకు సంబంధించి కూడా మనం వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది.
వాళ్ళను సత్ప్రవర్తన గురించి మంచి పూచికత్తు మీద కూడా బయటవరకు చేయడం జరిగింది. అయినా సరే వాళ్ళ మధ్యలో ఉన్న తారతమ్యాలు రోజు రోజుకు పెరిగి అది హత్యకు దారి తీయడం జరిగింది. భూ తగాదాలు, ఆస్తి పంపకాల్లో వివాదాలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ భౌతిక దాడులకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యలు వస్తే చర్చలతో పరిష్కరించుకోవాల్సింది పోయి అయిన వారిపైనే కక్షలు పెంచుకుంటున్నారు. దాడులకు దిగి హత్యలకు పాల్పడుతున్నారు. అయిన వారి కంటే ఆస్తులకే విలువ పెరిగితే కుటుంబాలు ఎలా చిన్నాభిన్నమవుతాయో ఈ ఘటనే ఉదాహరణ.